గంగ మొదలైన దగ్గర నుంచి సముద్రంలో సంగమించే వరకు ప్రతి ప్రాంతము పవిత్రమే అయినప్పటికీ సర్వత్ర సులభా గంగా త్రిషు స్థానేషు దుర్లభ. 3 స్థానములందు ఆ గంగా స్నానం చేయడం అనేది ఎన్నో జన్మల సుకృతం ఉంటే గాని లభించదు. ఆ 3 స్థానములు చెప్తున్నారు ఇక్కడ. హరిద్వారే, ప్రయాగేచ, గంగా సాగర సంగమే. 3 ప్రాంతములు ఇవి దుర్లభములు అన్నారు. ఒకటి హరిద్వార్, దీని గురించి దేవి భాగవతంలో మాయాక్షేత్రము అన్నారు. ఇక్కడ అమ్మవారు మాయాశక్తిగా ఉన్నది, అది హరిద్వారం. అలాగే ప్రయాగ త్రివేణి సంగమ స్థానం. 3వది గంగ సముద్రంతో సంగమించినటువంటి చోటు. ఈ 3 కలిపి చెప్పారు ఇక్కడ. ఇది కాకుండా మరొక విశేషమైనటువంటి గంగా స్నాన ప్రాంతములన్నింటిలోకి విశిష్టమైనది ఏది అంటే కాశ్యామ్యస్తు సమాగత్య గంగాయాం విధివిన్నర స్నానముత్తర వాహిన్యాం కురుతే భక్తిభావత. ఆ 3 ఒక ఎత్తు, ఇది ఒక్కటే ఒక ఎత్తు. ఏమిటంటే కాశీయందు గంగా స్నానం. ఇక్కడికి వచ్చి విధి విధానం ప్రకారంగా భక్తిభావంతో ఎవరు స్నానం చేస్తారో అతడు శివత్వాన్ని పొందుతున్నాడు, అనగా శివ సాయుధ్యాన్ని పొందుతున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. సాక్షాత్ శివతామేతి దేవపూజ్యతమ స్మృత. అతడు దేవతల చేత కూడా పూజింపబడతాడు కాశీలో గంగ యందు స్నానం చేసినవాడు. ఎందుకంటే కాశీలో గంగ ఇంత విశేషమైనది అంటే సర్వతీర్థాది నిలయ కాశీ విశ్వేశ్వరాలయ. అసలు కాశీయే సర్వతీర్థ నిలయము, సర్వదేవతాత్మకము. సాక్షాత్ విశ్వేశ్వరుడు నివసించినటువంటి చోటు గనక దుర్లభా పృథివ్యాం, భూమి యందు కాశీలో వాసం కానీ కాశీకి రావడం దుర్లభం. కాశీ యందున్న గంగ యందు స్నానం చేయడం మరీ దుర్లభం అన్నారు. సా స్థలీ జాహ్నవీతోయం జలం యత్ర మహామతే తత్ర ముక్తికరస్థాతు దేహినాం పాపినామపి. పాపాత్ములైన వారికి కూడా కాశీగంగ వద్దకు వచ్చేటప్పటికల్లా మోక్షము కరతలామలకమవుతున్నది. అందుకు తాం కాశీం యో న సేవేత విధినా వంచితస్తు సహా. జీవితకాలంలో కాశీని సేవించని వాడికి దురదృష్టవంతుడనే చెప్పాలి. వాడు విధివంచితుడు అనాలి. వాడిని విధివంచితుడు అనాలట. ఎవడైతే కాశీని సేవించాడో వాడు విధివంచితుడు. గంగా మృత్తికయా కృత్వా తిలకం ముని సత్తమా యత్కించిత్ కురుతే కర్మ తత్సర్వం పూర్ణతామియాత్. గంగ మట్టిని తిలకములాగా ధారణ చేసి ఏ కొద్దిపాటి సత్కర్మ చేసినా అది పరిపూర్ణ ఫలాన్ని ఇస్తున్నది. అందులో తెలిసి తెలియక చేసిన లోపాలన్నీ కూడా పరిహరింపబడి పూర్ణ ఫలం లభిస్తుంది. అందుకే గంగా మృత్తిక తిలకము వలె ధారణ చేయాలి అని చెప్తున్నారు. ఇలా గంగ మహిమ చాలా చాలా విశేషంగా చెప్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు గంగకు వస్తే తప్పనిసరిగా చేయవలసింది ఏంటంటే పితృవిధి చేయాలి. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. అది చెయ్యకుండా వెళితే అది వ్యర్థమవుతుంది కాశీయాత్ర. ఇది చాలా ప్రధానంగా వివరిస్తున్నారు ఇక్కడ. పైగా ఎవరైనా ఇంటి నుంచి వాళ్ళ పిల్లలు బయలుదేరారు గంగ వద్దకు అంటే ఆ పితరులు పరలోకాల్లో నృత్యంతి పితరం సర్వే గంగాముద్దిశ్య గచ్చతాం. నృత్యంతి పితర సర్వే, మొత్తం పితృదేవతలు నాట్యం చేస్తారట. ఆహా, మా వంశంలో ఒకడు బయలుదేరాడు, మేమందరం తరించిపోతామని ఆనందిస్తారు. అతడు ఇక్కడికి వచ్చి శ్రాద్ధం చేస్తే వాళ్ళు తృప్తి చెందుతారు. అలా కాకుండా వెళితే ఏమవుతుంది ఇది వివరిస్తున్నాడు ఇక్కడ. గంగాతీర్థం సమాసాధ్య శ్రాద్ధం కుర్యాచ్చ తర్పణం పితॄణాం తృప్తయే మర్త్య స్తన్యధా నరకం వ్రజేత్. ఇక్కడికి వచ్చి పితృశ్రాద్ధము పితృతర్పణము చెయ్యకుండా వెళితే అతను నరకగామి అవుతారు. ఎందుకంటే ఆ వచ్చినవాడు తిరిగి వెళ్ళిపోతే పితరులు నిరాశపడి అయ్యో ఎంత పని చేసేవరా అనుకుంటారు. పితృదేవతలు నిరాశపరిస్తే వాడికి ఇహము ఉండదు, పరము ఉండదు. తెలుసుకోవాలి ఇక్కడ. పితృదేవతలు నిరాశపరిచిన వారికి ఇహము ఉండదు, పరము ఉండదు. నిరాశా పితరో యాంతి శ్రాద్ధాభావే యతోమునే. శ్రాద్ధ అభావే, శ్రాద్ధము చేయకుండా వెళితే పితరులు నిరాశ చెందుతారు. ఇది స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం. అందుకే మనకి హరివంశం కానీ ఇతర పురాణములు కానీ దేవతా పూజల కంటే పితృదేవతా పూజ ముఖ్యమని చెప్తుంది ఇక్కడ. అందుకే మానేశానండి దేవపూజ అన్నాడు ఒక ఆయన. దాని అర్థం పితృదేవతల పూజ ప్రాధాన్యం చెప్పడమే కానీ దేవపూజ మానేయమని కాదు. చిత్రం మనం తెలుసుకోవాలి ఏంటంటే దేవతలు కూడా పితృదేవతలను పూజిస్తారు. అందుకు పితృదేవతలు అందరికీ పూజ్యలే. దేవపితరులు మానవ పితరులు అని చెప్పబడుతుంటారు మనకి. అందుకు ఆ పితృదేవతల ఆరాధన దేవతలకి మానవులకు కూడా చాలా ముఖ్యమైనది. పైగా పితృదేవతల ఆరాధన చేసిన వారికి ఇహంలో పాప సంహారం జరిగి వంశవృద్ధి మొదలైనవన్నీ కలుగుతుంటాయి. అందుకు కుటుంబంలో వారికి ఇది ముఖ్యం. సంతుష్టా పితరో యస్య తస్య జన్మచ సార్థకం. ఎవరి వలన పితృదేవతలు సంతుష్టులవుతారో వాళ్ళ జన్మ సార్థకం. విఫలం జీవనం తస్య పితరో యస్య కోపితాః. ఈ మాట చెప్పడంలో గంగా తీరమునందు పితృశ్రాద్ధం విధానం చెప్తారు ఇక్కడ.
అందుకు ఈ పరమపావనమైన గంగ యందు చేయవలసిన పనుల్లో ప్రధానమైనది ఈ శ్రాద్ధము తర్పణం ఒకటి. గంగాయాం మోహితో నైవ విన్మూత్ర విసృజేన్నర విసృజన్ నిరయం యాతం యావదింద్రాశ్చతుర్దశ. గట్టి మాట చెప్పాడు ఇక్కడ. గంగ వద్దకు వచ్చి ఎవడైతే కలుషితం చేస్తాడో, ఇది చాలా ముఖ్యమైనది, అది విన్మూత్ర విసృజేన్నర అన్నారు ఇక్కడ. విన్మూత్రాదులతోనూ ఇతరత్రా కూడా గంగ దగ్గర కలుషితం చేసిన వాడికి మొత్తం 14 ఇంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటాడు అన్నారు. 14 ఇంద్రులు అంటే ఒక కల్పకాలం అనమాట, మామూలుగా. అంటే 14 మన్వంతరాలకు ఇంద్రుడు మారతాడు. 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పకాలం కదా. ఒక కల్పకాలం అంటే సామాన్యమా? 71 మహాయుగాలు. అంతకాలం నరకంలో ఉంటారు కాశీక్షేత్రంలో గంగ వద్ద విన్మూత్రములు విడిచిపెట్టిన వారు. నిజానికి ఈ బోర్డులు రాసి పెట్టాలండి, ప్రతి చోట పంచాలి, ఇది బాధ్యత. ఊరికను వచ్చి కాశీలో ఉంటున్నాం, కాశీలో స్నానం చేస్తున్నామని కాకుండా వీలైనంత వరకు ప్రతి స్నానఘట్టం దగ్గర తాటికాయ అంత అక్షరాలు ఈ శ్లోకం రాయండి. అంతేగాని గంగని మనం పాడు చేయకూడదు, గంగ మనకు పవిత్రము అంటే లాభం లేదు. నాశనమైపోతావరా అంటే కానీ జాతి వెరదు. అసలు ఎప్పుడైనా నదీ సమీపంలో నా నిష్ఠీవా నా మూత్రపురి శంకుర్యాత్ అని వేదం చెప్తున్నది మనకి. అలాంటిది మన దేశానికి వచ్చి ఎవడో చెప్తాడు భారతదేశం వాళ్ళకి క్లీన్లీనెస్ చేత కాదండి, ఎక్కడ పెడితే అక్కడ చెత్త వేస్తారు అని. కానీ భారతదేశంలో భారతీయ సంస్కృతిలో అటువంటి అసహ్యమైన పనులు లేవు. భారతీయుల్లో ప్రవేశించింది, వచ్చింది బాధ. భారతీయత వేరు, భారతీయులు వేరు అయిపోయారు. ఇప్పుడు మనకి పూజలు పునస్కారాలు నేర్చుకోవడమే కాకుండా ఈ సంస్కారాలు నేర్చుకోవాలి. వీటి దోషాలు చెప్తున్నాడు ఇక్కడ. మొత్తం కల్పకాలం వాళ్ళు నరకంలో ఉంటారు అని వివరం చూపిస్తున్నారు. అందుకు ఇటువంటి నియమాలతో గంగా స్నానం ఒకటి. గంగా స్నానం నిత్యము చేయవలసిందే. పైగా ఇతరత్రా కొన్ని నదులకైతే చాతుర్మాస్యములందు స్నానం చేయరాదని అంటారు, కానీ గంగయందు చాతుర్మాస్య స్నానం విశేషంగా చెప్పారు, అదొకటి ప్రత్యేకత. కానీ గంగా స్నానం సర్వకాల సర్వావస్థల్లోనూ శ్రేష్టముగా చెప్పబడుతున్నది. అయినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన తిథులు చూపిస్తున్నారు. అది మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి. అప్పుడు గంగా స్నానం చేసి ఆ గంగా తీరంలో సూర్యారాధన చేసినట్లయితే వాడికి ఆది వ్యాధులు తొలగి ఆరోగ్యవంతుడవుతాడు. గంగ ఒడ్డును ఎన్నో సాధించవచ్చండి. కేవలం పాపం పోయి మోక్షం మాత్రమే కాదు, ఐహికమైన ఫలసిద్ధులు చాలా ఇస్తుంది గంగ. ఆ తల్లి వద్దకు వెళ్ళినప్పుడల్లా భావించవలసిందంటే తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది. జలదేవతలు చుట్టూ కొలుచుకుంటూ ఉన్నారు. పైగా 2 చేతుల్లో కమలములు పట్టుకుంది, ఒక చేతిలో కలశం పట్టుకుని ఇంకో చేత్తో అభయహస్తమిస్తూ ఉన్నది. మకరవాహినియై ప్రసన్న వదనంతో ఉన్న గంగాదేవిని ధ్యానించి గంగా స్నానం చేయాలి. గంగ ఒడ్డున ఏ పాటి జపం చేసినా అది అత్యధికమైన ఫలాన్ని ఇస్తుంది. పైగా ఈ క్షేత్రంలో గంగ ఒడ్డున మంత్రము ఉన్నవారు జపం చేసుకుని పురస్కరణ చేసుకోవడం ఒక యోగము అని వివరిస్తున్న దేవి భాగవతం. అటువంటి పవిత్రమైనది ఈ గంగ. ఈ గంగ యందు ఇక మాఘ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, వీటి స్నాన విశేషాలు చాలా చెప్పారు. అన్నిటికీ మించి గంగ అవతరించిన రోజు ఉన్నది మనకి. జ్యేష్ఠ శుక్ల దశమ్యాంతు గంగావై నిస్ససారహ. జ్యేష్ఠశుద్ధ దశమి అప్పుడు ఆ తల్లి వచ్చిందిరా. పరిత్రాణాయ లోకానాం మహాపాతికనామపి. మహాపాతకాలున్న వాళ్ళనైనా తరింపజేస్తానన్నది. చిత్రం ఏంటంటే మనం ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎన్ని పాపాలు చేసినా గంగ దగ్గరకు వచ్చి పశ్చాత్తప్తులమై స్నానం చేసి ఇక్కడ పాపం చేయకుండా శివారాధన చేసుకుంటే అతనికి తప్పకుండా మోక్షం లభిస్తుంది. కానీ ఇక్కడికొచ్చి మళ్ళీ పాపం చేస్తే మాత్రం అంత తేలిగ్గా పోదుట. అందుకు ఎలాగో కాశీలో ఉంటున్నాం కనుక పాపాలు చేసినా పర్వాలేదండి, కాశీలో పోతే మోక్షం, ఇది చాలా పొరపాటు. కాశీలో పోయినంత మాత్రాన మోక్షం రాదు. కాశీకి వచ్చి పాపాత్ముడై పోతే వాడు రుద్రపిశాచమై ఎన్ని యుగాలు ఉంటాడో తెలియదు. అది వాడు పొందే వేదన ఎంత ఇంత కాదు. ఇవన్నీ తెలుసుకోవాలి. అయితే మరి కాశ్యాంత మరణాన్ముక్తి అనడంలో విశేషం ఏంటంటే అలాంటి పాపాత్ములకి ఆ పిశాచ అనుభవంతో కొంత వేదన, తర్వాత కొన్ని యాతనలు అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టకుండా అట్టుంచడు పైలోకాలకు వెళ్ళి ముక్తి పొందుతారని చెప్పారే కానీ ఎంత పాపపడిన ఇక్కడికి వచ్చి చచ్చిన వెంటనే అలా కైలాసానికి పోతాడు అనుకోవద్దు. ఇది కాశీకి వచ్చి పోతే మోక్షం రాదు అంటే ఒక బాధ, ఎలాంటి వాడి పోయినా మోక్షం వస్తుందంటే అదో బాధ. అందుకు మంచి పరిష్కారం మనకి చర్చ జరుగుతుంది చాలా విశేషంగా. అది కాశీఖండంలో ఉంది, శివపురాణంలో ఉన్నటువంటి విషయం. అని కాశీక్షేత్రంలో మసలుతున్నప్పుడు, తీర్థస్నానాలు చేసేటప్పుడు, తీర్థ విధులు ఆచరించేటప్పుడు మరింత నియమంగా ఉండాలి. నియమం లేకుండా తీర్థయాత్ర, క్షేత్రయాత్ర, క్షేత్రవాసం, తీర్థవాసం చేయకూడదు. నియమ సహితంగానే చేయాలి. అలాగే ఈ తీర్థంలో నేను ఫలానా నుంచి ఫలానా వరకు ఉంటాను అన్నప్పుడు తప్పనిసరిగా అప్పుడు ఆహార నియమం పాటించాలి. అలాగే క్షురకర్మ చేసుకోకూడదు. కాశీక్షేత్రం నుండి కూడా రోజు షేవింగ్ చేసుకునే వాళ్ళు పాపాత్ములే, గుర్తుపెట్టుకోండి.
క్షేత్రవాసం చేసేటప్పుడు అప్పుడు ఉండవలసిన నియమాలు ఇవన్నీ కూడా శాస్త్రం చెప్తున్నది ఇవన్నీ. అలాంటప్పుడే క్షేత్రం యొక్క ఫలం మనం లభింపగలం. ఎప్పుడైనా నియమబద్ధంగా ఉండదలుచుకుంటేనే తీర్థయాత్ర, క్షేత్రయాత్ర. అందుకు ఏవైనా పవిత్రం చేసేస్తుంది అంటే నువ్వు నియమంగా ఉంటే పవిత్రం చేస్తుందని తెలుసుకోవాలి. చాలా నియమబద్ధంగానే తీర్థయాత్ర, క్షేత్రయాత్ర చేయాలి. అంతేగాని అటు గంగా స్నానానికి వెళుపుతారు, చేతులు షాంపూలు పట్టుకెళ్తారు. ఎప్పుడైనా సరే నదీ స్నానం చేసినప్పుడు అభ్యంగ స్నానం కూడదు. ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయడం కానీ, అలాగే తలకి షాంపూలు రాసుకోవడం కానీ, ఒంటికి సబ్బు రాసుకోవడం కానీ, బట్టలు ఉతకడం కానీ చెయ్యరాదు. అది కేవలం నదిని పాడు చేయకండి అని చెప్పేటువంటి స్లోగన్ మాత్రమే కాదు, ఋషులు చేస్తున్న హెచ్చరిక. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. పై ఎలా చెయ్యాలి అంటే నదీ స్నానం ఎప్పుడు మునకలే, మునిగి లేవడమే అంతే. అక్కడ మళ్ళీ ఒళ్ళంతా తోముకోవడం ఏ విధంగానూ కూడదు. ఇది తెలుసుకోవాలి. నదిలో ఈత కొట్టరాదు, ఇది కూడా చెప్పారు ఇక్కడ. ఈత వచ్చు కదని ఈత కొట్టినా అది తీర్థస్నాన ఫలమివ్వదు. ఇవన్నీ వివరించారు ఇక్కడ. ఏదో ప్రాణాంతక పరిస్థితులు వేరు, ఇవన్నీ శాస్త్రమునందు ఉన్నటువంటి విషయం. ఈత కొడితే నదిని కొట్టిన దోషం వస్తుంది, తాడనా దోషం. ఇవన్నీ వివరిస్తున్నారు ఇక్కడ, తెలుసుకోవాల్సిన తీర్థస్నానం ఇది. అయితే ఇంకో రమ్యమైన విషయం చెప్తున్నారు ఇక్కడ. కోటి జన్మార్జితం పాపం భారతే యత్ కృతం నృభిః గంగాయా వాతస్పర్శేన నశ్యతీతి శృతౌ శృతం. వేదములందు చెప్పబడిన మాట చెప్తున్నాను అంటున్నాను నారాయణుడు ఇక్కడ నారదుడితో. గంగ గాలి తగిలితే అనేక జన్మల పాపం పోతుందిరండి. గంగ గాలి. ఒకప్పుడు నారదుల వారు కాశీక్షేత్రానికి వచ్చి అక్కడెక్కడో ఘట్టం దగ్గర మొదలుపెట్టి నడుచుకుంటూ వెళ్తున్నట్ట, స్నానం చేయలే. గంగమ్మ చూస్తూ దిగుతాడేమోనని. ఎందుకంటే మన వల్ల గంగమ్మ కొరిగేదేవి లేదు, మరికొన్ని పాపాలు అందులో దిగుతాయి తప్ప. అదే పుణ్యతీర్థాలు ఎప్పుడు పుణ్యాత్ములు స్నానం చేయాలని ఎదురు చూస్తూ ఉంటాయట. వీళ్ళు వదిలిన పాపాలన్నీ అందులో దిగుతూ ఉంటాయి. ఆ పుణ్యాత్ములు స్నానం చేస్తే ఆ పాపాలు పోతూ ఉంటాయట. అందుకే పుణ్యతీర్థాలు యోగులు స్నానం చేయాలని ఎదురు చూస్తాయి. అందుకు నారదుల వారు ఎప్పుడు వస్తున్నారో అప్పుడు ఎదురు చూస్తోందిట గంగ. కానీ ఆయన స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నాడు ఘట్టాలన్నీ దాటి. అప్పుడు గంగాదేవి ఎదురుపడి, ఏమి స్వామి స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నావు, పాప సంహారం గంగ అంటారేమో, నువ్వెందుకు స్నానం చేయమంటే, నీకొచ్చి స్నానం దాకా ఎందుకమ్మా, నీ గాలి తగిలితే చాలదా అన్నట్టు నారదుల వారు. అంత పవిత్రమైనది గంగమ్మ తల్లి. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.